జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో సీతమ్మ నోరెండిపోతుంది. రకరకాల ఆలోచనలు చేస్తూ అధ వేణ్యుతు గ్రధనం గృహీత్వా, ఇక తన జడను పట్టుకొని నేను ఈ జడను నా మెడకు ఉరిపోసుకొని అహం గమిష్యామి యమస్య మూలం, చనిపోతా అని సీతమ్మ అనుకుంటూ ఆ సింసుపా వృక్షపు కొమ్మను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ నిలబడి ఉంది సీతాదేవి. శ్రీరాముడినే తలుచుకుంటూ ఉంది, లక్ష్మణుణ్ణి తలుచుకుంటుంది, తన వంశాన్నంతటిని కూడా తలుచుకుంటూ ఉంది. ఆ రకంగా మాటల్లో చెప్పడానికి వీలు లేనంతగా సీతాదేవి దుఃఖిస్తోంది. అదిగో అప్పుడే శుభం వామ మరాళపక్ష్మ, ఇక సీతమ్మకు శుభ శకునాలు కనిపించటం ప్రారంభమైనాయి. సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, అమ్మ ఎడమ భుజము కంపిస్తోంది. అప్పుడప్పుడు శ్రీరామచంద్రుడు తన తలకు తలగడగా ఉపయోగించేటటువంటి సీతమ్మ భుజం కంపిస్తోంది. అమ్మ ఎడమ తొడ కంపిస్తుంది. రామం పురస్తాత్ స్థితం ఆచచక్షే, శ్రీరామచంద్రుడు నీ ముందే ఉన్నాడు అన్నట్టుగా ఆ శుభశకునాలు సీతమ్మకు సూచిస్తూ ఉన్నాయి. నిర్మలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి సీతమ్మ, అందమైనటువంటి పలువరస కలిగినటువంటి సీతాదేవి, కొంచెము దుమ్ము పడినా కాంతి తగ్గనటువంటి సీతాదేవి, బంగారు వన్నె కలిగినటువంటి సీతమ్మ. ఈ శుభశకునాలను చూడగానే శ్రీరామచంద్రుడు వస్తున్నాడని ఊహించి కాస్త ఆనందిస్తూ ఉంది సీతాదేవి. తస్యాహ పునర్బింబ ఫలాధరోష్టం, దొండపండు లాంటి ఎర్రగా ఉన్నటువంటి పెదవులు కలిగిన సీతమ్మ, స్వక్షిభ్రుకేశాంత మరాళపక్ష్మ, సుందరమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి సీతమ్మ, సుందరమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి సీతమ్మ, అందమైనటువంటి ముంగురులు కలిగినటువంటి సీతాదేవి, వంకరలైన అందమైన కనురెప్పలు కలిగినటువంటి సీతమ్మ, తెల్లని పలువరస కలిగినటువంటి సీతమ్మ యొక్క ముఖారవిందము పూర్ణచంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉంది. సావీత శోక, శుభశకునాల వలన సీతమ్మ శోకము తొలగింది, ఆనందము కలిగింది, మనస్సు ఆహ్లాదకరంగా ఉంది. సీతమ్మ యొక్క ముఖారవిందము శుక్లపక్ష చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆ సింసుపా వృక్షపు పైన కూర్చొని ఉన్నటువంటి హనుమానపి విక్రాంతః సర్వం శుశ్రావతత్వతః, హనుమ సీతమ్మ పడేటటువంటి బాధలను చూశాడు. త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతాన్నంతటినీ విన్నాడు. సీతమ్మను రాక్షసులు బెదిరించటం అనేటటువంటి సర్వాన్నంతటిని కూడా యథాతథంగా హనుమంతుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ సింసుపా వృక్షపు పైన సింసుపా వృక్షము మీద కూర్చున్నటువంటి హనుమ సీతమ్మ పడుతూ ఉన్నటువంటి దుఃఖాన్ని, త్రిజట స్వప్న వృత్తాంతాన్నంతటినీ, రాక్షసులు సీతమ్మను పెట్టేటటువంటి బాధలను అన్నింటినీ గమనిస్తూ ఉన్నాడు హనుమ. నందనవనములో ఉన్నటువంటి దేవతలాగా భాసిస్తూ ఉండేటటువంటి అశోకవనములోని సీతమ్మను చూసి హనుమంతుడు చాలా రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ సీతమ్మ కోసమైతే కోట్లాది వానరులందరూ అన్ని దిక్కుల్లో వెతుకుతూ ఉన్నారో ఆ సీతమ్మను నేను చూడగలిగాను. సీతమ్మను అపహరించినటువంటి రావణుడు, ఆ శత్రువు యొక్క శక్తిని కూడా నేను పరిపూర్ణముగా పరిశీలించాను. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.